దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు గురువారం, ఈ ఉదయకాలము మిమ్మల్ని అందరినీ కూడా యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా సంధించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం బైబిల్లో ధ్యానం చేయబోతున్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం మరియు 23వ వచనం మనము చదువుకుందాం. మనందరికీ తెలిసిన వాక్య భాగమే. లూకాసు వార్త 16వ అధ్యాయం 22, 23వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేక వేసి చెప్పాను. దేవుని బిడ్డలారా, మనము ఈరోజు ఈ బైబిల్ స్టడీలో నరకమును గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. నరకము, తెలుగులో నరకం అంటాం, ఇంగ్లీష్లో దాన్ని హెల్, HELL, హెల్ అని అంటాం. దీనిని మనము గ్రీకు భాషలో హెల్ను కెహన్నా అని మనం అంటాం. ఎందుకంటే న్యూ టెస్టమెంట్ 27 పుస్తకాలను గ్రీకు భాషలో రాశారు కాబట్టి గ్రీక్ పదంలోనే మూల భాషగా మనం చూడాలి. ఈ నరకం అనే స్థలం ఏమిటి? ఈ నరకములో ఎన్ని స్థలాలు ఉన్నాయి, అంటే ఎన్ని విధమైనటువంటి విభాగం ఉంది, వాటన్నిటిని గురించి ఈ రోజుల్లో క్రైస్తవుల మధ్యలో రకరకమైన ఆలోచనలు లేదా ఉపదేశ డిఫరెన్షియేట్ చాలా ఉన్నాయి. కానీ ఈరోజు మనము క్లుప్తముగా ఆ నరకముల గురించి, ఆ నరకములో ఉన్న బైబిల్లో వాడబడుతున్న మిగతా కార్యముల గురించి డీటెయిల్గా మనం చూద్దాం. సో మీరందరూ కూడా బైబిల్ తీసి పెట్టుకోండి, నోట్బుక్, పెన్ను తీసుకొని పెట్టుకోండి. నేను ఎక్కువ రెఫరెన్స్ చెప్పను, కానీ అవశ్యం వచ్చినప్పుడు కొన్ని రెఫరెన్స్ మీకు చెప్తాను. సో కాబట్టి ఇది బైబిల్ స్టడీ కాబట్టి మీరు రిలాక్స్గా చెప్పే విషయాన్ని మీరు గమనించాలి. క్రైస్తవ ఉపదేశములలో నరకము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉపదేశం. ఎట్లా మనము పరలోకం ఉంది అని అంటాం కదా, పరలోకం ఉంది అని అంటే ఖచ్చితంగా నరకం ఉంది. పరలోకం శాశ్వతమైన స్థలం, నరకము కూడా శాశ్వతమైన స్థలం. కానీ పరలోకం ఇంకా ఓపెన్ కాలే. పరలోకం తెరవబడలేదు. అలాగే నరకము కూడా ఓపెన్ కాలేదు. నేను నరకం అని కింద చూసేటప్పుడు మీరు ఆశ్చర్యపడకండి, నరకం ఏదైనా కింద ఉంది అని. కింద ఏం కాదు. బైబిల్లో చెప్పబడుతుంది నరకము అన్సీన్ వరల్డ్, కంటికి కనబడని ఒక ప్రపంచం ఉంది. కానీ నరకం ఉంది. ఎక్కడ ఉంది అనేది మనకు తెలియదు. పరలోకం కూడా దేవుడు మన కోసం సిద్ధపరుస్తున్నాడు. నరకమును కూడా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇంకా అది రెండు ఓపెన్ కాలేదు. అట్లయితే క్రైస్తవ విశ్వాసములలో
ప్రాముఖ్యమైనటువంటి ఉపదేశం ఏమిటంటే, ఒక రక్షింపబడిన వ్యక్తి క్రీస్తులో నిద్రించినట్లయితే అతడు పరదేశునకు కొనిపోబడతాడు. మనము కొన్ని రోజులకు ముందు శిలువ ధ్యానములో యేసు ప్రభుతో కూడా కుడివైపు ఎడమవైపు ఇద్దరు నేరస్తులను సిలువ వేశారు. దాంట్లో ఒక నేరస్తుడు యేసుక్రీస్తు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు, పరలోకంలో ఉండు అని చెప్పలే, పరదేశులో ఉండు అన్నాడు. ఆ పరదేశి ఏమిటి? పాపం చేస్తున్న అవిశ్వాసం, యేసుక్రీస్తు రక్షణను పొందలేని అవిశ్వాసం, వాళ్ళు ఎక్కడికి పోతారు అని అంటే పాతాళంలోనికి పోతారు. బైబిల్లో చెప్పబడుతుంది పాతాళం. పాతాళం ఉంది, కానీ అది శాశ్వతమైన స్థలం కాదు, అది తాత్కాలికమైన ఒక స్థలం. పాపాత్ములు ఆ పాతాళములో యాతన పడుతూ ఉంటారు. అది ఒక టెంపరవరీ ప్లేస్. అలాగే నీతిమంతులు కూడా పరదేశులో కొనిపోబడి అక్కడ వారు నెమ్మది పొందుతున్నారు. అది కూడా తాత్కాలికమైన స్థలమే. అట్లయితే పర్మనెంట్ స్థలం, శాశ్వతమైన స్థలం నీతిమంతులకు ఎక్కడ ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం ఒక స్థలమును సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి ఉన్నాడు. ఆ స్థలమును ఆయన సిద్ధపరిచిన తర్వాత ఆయన వచ్చి మనలను తీసుకొని పోతాడు. అప్పుడు ఆయన వస్తాడు కదా, పరలోకం నుండి వస్తాడు కదా. ఆయన పరలోకం నుండి వచ్చినప్పుడు పరదేశంలో ఉన్న నీతిమంతుల యొక్క ఆత్మలను వెంట పెట్టుకొని వస్తాడు. అప్పుడు పరదేశు ఖాళీ అయిపోతుంది, పరదేశం ఇంకా లేవు. మరి యేసు ఆ ఆత్మలను తీసుకొస్తాడు. క్రీస్తులో నిద్రించిన వారు లేస్తారు సమాధిలో నుండి. సజీవముగా నిలిచియుండు మనము అంటే సంఘము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు మధ్య ఆకాశంలో వెళుతుంది. తర్వాత యేసుక్రీస్తు మనల్ని తీసుకెళ్తాడు పరలోక రాజ్యానికి. అలాగే పాపం చేసిన ఆత్మలు పాతాళంలోనికి వెళుతుంది. పాతాళం శాశ్వతం కాదు, అది కూడా తాత్కాలికమైన స్థలమే. మరి ఆ పాతాళంలో ఆత్మలు ఎంతవరకు అక్కడ ఉంటుంది అని అంటే ఆఖరి తీర్పు జరుగుతుంది. బైబిల్లో చెప్పబడుతుంది, మనిషి ఒక్కసారి మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్. ఆ ఆఖరి తీర్పులో పాతాళంలో ఉన్న ఆత్మలన్నీ తీర్పులోనికి పోవాలి. కాబట్టి పాతాళం ఖాళీ అయిపోతుంది, మళ్ళీ ఆ పాతాళం లేవు. జడ్జిమెంట్ అయిన తర్వాత ఆ పాపాత్ములు ఆ చివరి జడ్జిమెంట్ వారు సంధించిన తర్వాత వారు నరకంలో పడిపోతారు. నరకం ఏమిటి? నిత్యమైన యాతన పడుతున్న స్థలం. సో కాబట్టి దేవుడి బిడ్డలారా, పరదేశు 1, పాతాళం 2, మూడవది నరకం. మనకు పరలోక రాజ్యం అది అక్కడ. ఇప్పుడు పరలోక రాజ్యాన్ని గురించి మనం ఇప్పుడు ధ్యానించట్లేదు, మనం నరకాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. నరకంలో ఎన్ని విధాలు ఉన్నాయని. ఇక్కడ మనము లూకా సువార్తలో మనం చదివితే 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక సంభవం చెప్తున్నాడు. ఆ సంభవము ఉపమానం కాదు, అది నిజంగా జరిగిన ఒక సంభవం. కారణం, ఆ సంభవములలో ధనవంతుడు అనే ఒక వ్యక్తిని గురించి యేసుక్రీస్తు చెప్తున్నాడు. అదే మాదిరిగా అతని ఇంటి వాకిట కాడ పడి ఉన్న ఒక బీదవాడు లాజరును గురించి యేసుప్రభు చెప్తున్నాడు. వీళ్ళిద్దరూ జీవించిన కాలము మోషే ప్రవక్తలు జీవించిన కాలం అని యేసుక్రీస్తు అంటున్నాడు. 29వ వచనం 31వ వచనం అదే అధ్యాయంలో లూకా సువార్త 16లో 29, 30 వచనంలో మోషేయు ప్రవక్తలు వారికి ఉన్నారు అని.
అట్లయితే యేసుక్రీస్తు ఉపమాన రీతిగా చెప్పలేదు, నిజంగా జరిగిన ఒక సంభవాన్ని చెప్తున్నారు. అనేక మంది క్రైస్తవులు ఇది ఏదో కట్టు కథని అనుకుంటున్నారు, ఏదో యేసు ప్రభు ఊహించుకుని చెప్పారని. కాదు, నిజంగా జరిగిన సంభవం. అందుకే లూకా సువార్తలో ఈ సంభవం లూకా వైద్యుడు మనకు రాస్తున్నాడు. పరలోకం ఎంత నిజమో నరకము కూడా అంత నిజమే. పాపాత్ములు నరకములో శాశ్వతంగా వారు యాతన పడతారు. పరలోకములో నీతిమంతులు నిరంతరంగా నెమ్మది పొందుతారు, ప్రభువుతో కూడా జీవిస్తారు. సరే దేవుని బిడ్డలారా, ఈ నరకములో 4 స్థలాలు ఉన్నాయి. నరకములో 4 స్థలాలు. నేను ఇప్పుడు అది వరుసగా చెప్పబోతున్నా, మీరు బాగా గమనించండి. పేపర్ పెన్ను ఉంటే రాసుకోండి, మంచిది. ఎందుకంటే ఒకవేళ మనం మర్చిపోతే. సో బైబిల్లో ఆ యొక్క 4 స్థలాలు. ఫస్ట్ మొట్టమొదటగా ఇప్పుడు మనం ధ్యానించబోయేది నరకం మాత్రమే. పరలోక విషయం అది తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం ధ్యానించబోయేది నరకములకు సంబంధించిన విషయాలు. సో నరకం అంటే ఏమిటి, పాతాళం అంటే ఏమిటి? 2 వేరు వేరు. పాతాళము నరకము 2 ఒకటి కాదు. పాతాళం వేరు, నరకం వేరు. నరకము దేవుడు చివరిగా పాపాత్ములకు ఇచ్చే శిక్షించే స్థలం. కానీ నరకమునకు పోవడానికి ముందు పాపాత్ములకు దేవుడు తాత్కాలికముగా యాతన పడుతున్న ఒక స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేయబడిన ఆ స్థలానికి పేరే పాతాళం. ఈ పాతాళం అన్న పదం ఉంది కదా, పాతాళం అన్న పదం, ఈ పదము ఓల్డ్ టెస్టమెంట్లో హెబ్రీ భాషలో షియోల్ అని చెప్పబడుతుంది. షియోల్, SHEOL, షియోల్. చెప్పండి, షియోల్. షియోల్ అంటే పాతాళం. పాత నిబంధన గ్రంథములలో పాతాళం అని ఎక్కడంతా వస్తుందో పదము, దానికి ఒరిజినల్ హీబ్రూ సౌండ్. దానికి అర్థం ఏమిటంటే షియోల్. షియోల్ అన్న ఆ పదానికి అర్థం ఏమిటంటే చనిపోయిన ఆత్మలు ఆ పాతాళములో యాతన పడుతున్నారు, వేదన పొందుతున్నారు. ఒక భయంకరమైన, వేదనకరమైన, బాధకరమైన ఒక స్థలమే షియోల్. దానికి మీనింగ్ ఏమిటంటే పాతాళం. అదే పాతాళం కొత్త నిబంధన గ్రంథములలో న్యూ టెస్టమెంట్లో వచ్చేసరికి, న్యూ టెస్టమెంట్ మనకు తెలుసు గ్రీక్ భాషలో రాయబడింది కాబట్టి న్యూ టెస్టమెంట్లో వచ్చేసరికి అదే పదము హడీస్. చెప్పండి, హడీస్. HADES. హడీస్ అంటే కొత్త నిబంధన గ్రంథములలో పాతాళమే. పాత నిబంధన గ్రంథములలో షియోల్. హడీస్ అంటున్నాం కదా కొత్త నిబంధన గ్రంథములలో, అదే పాతాళం పాత నిబంధన గ్రంథములలో షియోల్ అనే పదం మీద పిలువబడుతుంది. ఈ 2 ఒకటే. కొత్త నిబంధన గ్రంథములలో ఉన్న హడీస్, పాత నిబంధన గ్రంథములలో ఉన్న షియోల్, ఈ 2 ఒకటే. దేవుని బిడ్డలారా, ఆ యొక్క షియోల్ అన్న లేదా హడీస్ అన్న మీనింగ్ ఏమిటంటే పాతాళం. హల్లెలూయా. మీరు ఉదాహరణకి కీర్తనలు 18:5 రాసుకోండి. కీర్తనలు 18:5, కీర్తనలు 116:3. ఈ 2 పాత నిబంధన గ్రంథపు రెఫరెన్స్ మీరు గమనిస్తే అక్కడ చెప్పబడుతుంది పాతాళం, పాతాళం ఉందా చూడండి. కీర్తనలు 18:5. ఫర్ ఎగ్జాంపుల్
కీర్తనలు నేను 116 తీసుకుంటా. మీరు మీ బైబిల్లో చూడండి, నేను చదువుతాను. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను అని కీర్తనకారు అంటున్నాడు. 116వ అధ్యాయం 3వ వచనములో పాతాళపు వేదనలు. అట్లయితే పాతాళం ఎలాంటి స్థలం? అది వేదనకరమైన స్థలం అని చెప్పబడుతుంది. ఇక్కడ పాతాళం అని చెప్పబడినది హెబ్రీ భాషలో షియోల్, SHEOL, షియోల్. కీర్తనకారుడు చెప్పే పాతాళము కొత్త నిబంధన గ్రంథములలో మనము ధనవంతుడు పోయాడే మనం చూసాం కదా. లూకాసు వార్తలో, ఇందాక మనం లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు పోయినాడు కదా. ఆ ధనవంతుడు 23వ వచనం, 16వ అధ్యాయం 23వ వచనం, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. పాతాళములో, ఆ పాతాళము కీర్తనగారు చెప్పే పాతాళము రెండు ఒకటే. ఇక్కడ చెప్పబడుతున్న పాతాళము హడీస్, గ్రీక్ భాషలో హడీస్. పాత నిబంధన గ్రంథములలో చెప్పబడుతున్న పాతాళము షియోల్. రెండు ఒకటే. దేవుని బిడ్డలారా, రెండు ఒకటే. అట్లయితే ఆ పాతాళములో ఎవరు ఉన్నారు అని మనం చూస్తే, ఆ పాతాళములలో 2 సెక్షన్ ఉంది. మీరు ఆ వాక్యంలో మీరు చదివితే, లాజరు, దరిద్రుడైన లాజరు చనిపోయి దేవదూతలు వచ్చి లాజరును తీసుకొని పోయారు. ఎక్కడ పోయి లాజరును వదిలేశారు? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. అట్లయితే అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? పాతాళములో. పాతాళములో అబ్రహాం ఉన్నాడు. కానీ అబ్రహాం యాతన పడలేదు. హల్లెలూయా. పాతాళంలో ఉన్నాడు కానీ యాతన పడలేదు. కానీ ధనవంతుడు చనిపోయి పాతాళములకు కొనిపోబడ్డాడు. కొనిపోబడలేదు, పాతాళములకు వెళ్ళాడు. కానీ ధనవంతుడు పాతాళములో ఏం చేస్తున్నాడు? బాధపడుస్తున్నాడు. అట్లయితే లాజరు చనిపోయి పోయిన స్థలమును, ధనవంతుడు చనిపోయి పోయి చేరిన స్థలము రెండు ఒకటే. కానీ లాజరు నెమ్మది పొందుతున్నాడు అబ్రహాము రొమ్మున. ధనవంతుడు పాతాళములో ఏం చేస్తున్నాడు? యాతన పడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఇక్కడనే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. పాతాళము అన్నది దాంట్లో 2 సెక్షన్ ఉంది, దాంట్లో 2 భాగం ఉంది. బాగా గమనించండి. పాతాళము ఇలా ఉంది అనుకోండి. ఆ పాతాళములో పైన ఉన్న పాతాళం ఒకటి ఉంది, కింద ఉన్న పాతాళం ఒకటి ఉంది. 2 సెక్షన్. ఇప్పుడు ట్రైన్లో మీరు స్లీపర్ క్లాస్ పోతున్నారు కదా, అప్పర్ బర్త్, లోయర్ బర్త్ ఉంటుంది కదా. అప్పర్ బర్త్, లోయర్ బర్త్, 2 టైర్ ఏసీలో ఉంటుంది. అప్పర్ బర్త్, లోయర్ బర్త్. అదే మాదిరిగా లాజరు పాతాళంలోకి పోయినాడు కదా. పాతాళములో అప్పర్ బర్త్కి పోయినాడు. మీకు అర్థం అవ్వాలని నేను ఇట్లా చెప్తున్నా. అప్పర్ బర్త్కి పోయినాడు. కానీ అప్పర్ బర్త్ అన్నది నెమ్మది పొందే స్థలము. హల్లెలూయా. అప్పర్ బర్త్ అనేది నెమ్మది పొందుతున్న స్థలం. లోయర్ బర్త్ అనేది ఉందే, అది యాతన పడుతున్న స్థలం, అది వేదనకరమైన స్థలం. ఇప్పుడు ధనవంతుడు అప్పర్ బర్త్కి పోయినాడా, లోయర్ బర్త్కి పోయినాడా? లోయర్ బర్త్కి పోయినాడు. లోయర్ బర్త్ ఎలా ఉంటుంది? వేదనకరమైన స్థలం, యాతన పడుతున్న స్థలం, అగ్నిజ్వాల. కాబట్టి ధనవంతుడు అక్కడ పోయి ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, లాజరు అప్పర్ బర్త్ అని నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నా. పైన ఉన్న అబ్రహాము రొమ్మున కొనిపోబడి
అక్కడ నెమ్మది పొందుతున్నాడని బైబిల్ చెప్తుంది. అట్లయితే ఈ అప్పర్ బర్త్ లోయర్ బర్త్ ఉండేది ఒక కోచ్, అది ఒక భోగి. ఆ భోగియే పాతాళం. సో పాతాళంలో రెండు భాగం ఉంది, పైన ఉన్న భాగం, కింద ఉన్న భాగం. ధనవంతుడు యాతన పడుతున్న స్థలానికి చేరాడు. వాడు పాపం చేశాడు కాబట్టి చేరాడు. కానీ లాజరు జీవితంలో కష్టపడ్డాడు కాబట్టి లాజరు ఏం చేయబడ్డాడు? అబ్రహాము రొమ్మున కొనిపోబడ్డాడు. అబ్రహాము రొమ్మున కొనిపోబడ్డాడు. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ధనవంతుడు కింద నుండి కన్నులెత్తి లాజరును చూశాడని బైబిల్లో చెప్పబడుతుంది. చూడండి ఇక్కడ 23వ వచనం చూడండి. 23వ వచనం, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి. అట్లయితే ధనవంతుడు లాజరును ఎట్లా చూశాడు? కన్నులు ఎత్తి చూశాడు. అట్లయితే లాజరు పైననే కదా ఉన్నాడు, కింద చూసింది ఉందా? ధనవంతుడు కింద ఉన్నాడు, రైట్? ధనవంతుడు కింద ఉన్నాడు, లాజరు పైన ఉన్నాడు. సో పైన ఉండే ఆ భాగమునకు పేరే పరదేశు. ఆమేన్, హల్లెలూయా. పైన ఉండే లాజరు, అబ్రహాం ఉన్నారే, ఆ స్థలానికి పేరు బైబిల్లో చెప్పబడుతుంది పరదేశు. ఆ పరదేశం ఎక్కడ ఉంది? పాతాళంలోనే ఉంది. కానీ ధనవంతుడు ఆ వేదనకరమైన అగ్నిజ్వాల ఉండే కింద భాగం పోయి చేరాడే, అది పాతాళంలోనే ఉంది. కానీ అది కింద ఉన్న వేదనకరమైన స్థలం. కాబట్టి యేసుక్రీస్తు సిలువలో మరణించి పునరుత్థానంగా లేచేంత వరకు ఈ పాతాళం ఇలాగే ఉండింది. పైన ఉన్న భాగం, కింద ఉన్న భాగం. పైన ఉండే భాగము నీతిమంతుల ఆత్మలు నెమ్మది పొందుతున్న స్థలం, కింద ఉన్న భాగం పాపాత్ములు యాతన పడుతున్న స్థలం. కానీ యేసు సిలువలో మరణించిన తర్వాత ఆ పాతాళంలోకి వెళ్ళాడు. అక్కడ తాను మనుషుల కొరకు ఏర్పాటు చేసిన రక్షణార్థమైన కార్యములను, పాపములకు పరిహార కార్యములను, నేను మరణమును పొందాను, పాపమునకు ప్రాయశ్చిత్తము చేశాను, రక్తము చిందించాను అని అన్ని విషయములను ప్రకటించడానికి యేసు పాతాళంలోకి వెళ్ళి నీతిమంతులు ఉన్న ఆ యొక్క పైన ఉన్న పరదేశు అనే ఒక భాగం ఉంది కదా, వాళ్ళందరినీ యేసుక్రీస్తు బయటకి తీసుకొచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు పరదేశు పాతాళం లేదు. ఇప్పుడు పరదేశం ఎక్కడ ఉందంటే మూడవ ఆకాశం పైన యేసుక్రీస్తు పరదేశును అక్కడ ఉంచాడు. ఇప్పుడు పరదేశు మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం. మొదటి ఆకాశం గాలి మేఘాలు ఉన్న ప్రదేశమునకు మొదటి ఆకాశం, గాలి మేఘాలు. రెండవ ఆకాశం సూర్య చంద్ర నక్షత్రములు కనిపించే ఆకాశం, రెండవ ఆకాశం. దానికి పైన ఉన్న అంతరిక్షం, కంటికి కనబడని ఒక ప్రదేశం ఉందే, అదే మూడవ ఆకాశం. ఆ మూడవ ఆకాశం మన కంటికి కనబడదు. సో అక్కడనే పరదేశం ఇప్పుడు ఉంది. ఒకవేళ ఇప్పుడు ఒక విశ్వాసి, రక్షింపబడిన ఒక పరిశుద్ధుడు ఎవరైనా క్రీస్తులో నిద్రించినట్లయితే వారు ఆ మూడవ ఆకాశంలో ఉన్న పరదేశుకు కొనిపోబడతారు. హల్లెలూయా. అక్కడ వారు నెమ్మది పొందుతారు. ఒకవేళ ఈ లోకములలో పాపిష్టిగా జీవించి మరణించినట్లయితే వారి ఆత్మలు ఎక్కడికి పోతుందో తెలుసా? పాతాళంలోనికి పోతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, పాతాళం అంటే దాంట్లో రెండు భాగం ఉంది అని. పైన ఉన్న భాగం, కింద ఉన్న భాగం. పాత నిబంధన గ్రంథ కాలంలో ఉన్న నీతిమంతులుగా ఉన్నవారు, దేవుడిని నమ్ముకున్నవారు, వాళ్ళందరి యొక్క ఆత్మలు అక్కడ నెమ్మది పొందుతున్నది. కానీ పాపం చేసిన వారు కింద ఉన్న పాతాళంలో యాతన పడుతున్నారు.
కాబట్టి ధనవంతుడు అక్కడ పోయి యాతన పడుతున్నాడు. అయ్యో, నాకు నాలుక చల్లార్చుటకు నాకు నీళ్లు కావాలి, లాజరును పంపించుము అని బతిమాలుతా ఉన్నాడు. మిగతా ఆ యొక్క విషయాలన్నీ కూడా మనం బైబిల్లో మనం చదువుతా ఉన్నాం. 4 సార్లు ఆ ధనవంతుడు చెప్తా ఉన్నాడు, నేను బాధపడుతున్నాను, యాతన పడుతున్నాను, ఈ అగ్నిజాలలో నేను బాధపడుతున్నాను అని చెప్పి 4 సార్లు ఆ మాట అంటున్నాడు. సరే, ఇప్పుడు 3వ భాగం నేను చెప్పబోతున్నాను. దేవుని బిడ్డలారా, 3వది పాతాళము కింద ఇంకొక భాగం. ఆ భాగం గురించి పేతురు మనకు ఇలా చెప్తున్నాడు. 2 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీరు బైబిల్లో మీరు గమనించినట్లయితే 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలాములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను అని అపోస్తలుడైన పేతురు 2వ పత్రికలో సంఘములో ఉన్న విశ్వాసులకు రాస్తున్నాడు. దేవదూతలు పాపము చేశారు. ఇది ఎక్కడ ఉంది? ఇది పాతాళంలో లేదు. పాతాళం కింద ఒక భాగం ఉంది. ఆ కింద ఉన్న భాగమే బైబిల్లో చెప్పబడుతుంది కటిక చీకటి గల బిలాము. కటిక చీకటి గల బిలాము. దేవుని బిడ్డలారా, దీనికి గ్రీక్ పదం ఏమిటంటే దీనికి టార్టరోస్. దాని పేరు టార్టరోస్. TARTAROS. టార్టరోస్ అంటే కటిక చీకటి గల బిలాము. అంటే అది డార్క్నెస్, అది ఒక భయంకరమైన చీకటి. ఆ చీకటి గల ఒక అది ఒక పిట్, అది ఒక అగాధం. ఆ భయంకరమైన దీంట్లో ఎవరున్నారు? మనుషులు లేరు. పాపము చేసిన దూతలు అక్కడ దేవుడు వారిని సంకెళ్లతో కట్టిపెట్టి ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు పాపం చేశారు? ఆదిమ మానవుడైన ఆదాము అవ్వను దేవుడు సృష్టించడానికి మునుపే పరలోకములలో లూసిఫర్ అంటే సాతానుడు, అపవాదిని మనం అంటున్నామే, ఆ అపవాది అయిన సాతానుడు దేవునిని ఆరాధించినప్పుడు గర్వము చెంది కింద పడిపోయినప్పుడు అనేక మంది దేవదూతలు ఆ యొక్క లూసిఫర్తో పాటు వారు కూడా ఆకాశం నుండి పడిపోయారు. అందుకే పాపం చేసిన దూతలు అని బైబిల్ చెప్తుంది. దేవదూతలు పాపం చేసినప్పుడు ఫాలన్ ఏంజల్స్, దే ఆర్ కాల్డ్ ఫాలన్ ఏంజల్స్. వాళ్ళు పడిపోయిన దేవదూతలు, పాపము చేసిన దేవదూతలు. ఆ పాపం చేసిన దేవదూతలు ఎక్కడ ఉన్నారు తెలుసా? టార్టరోస్ అని చెప్పబడుతున్న పాతాళమునకు కింద భాగములలో దేవుడు వాళ్ళని ఏం చేసినారు? బంధించి ఉన్నారు. ఇప్పుడు ఆ దేవదూతలు తీర్పు కోసరము కాసుకొని ఉన్నారు. తీర్పుకు కావలి మీన్స్ సంకెళ్లతో బంధించబడి కావలిలో ఉంచబడుటకు వారిని దేవుడు అప్పగించెను. అట్లయితే దేవుడు దేవదూతలను కూడా దేవుడు వదిలిపెట్టలేదు. ఇంకా రక్షణ లేని మానవాన్ని దేవుడు వదిలిపెడతాడండి? దేవుడు బిడ్డారా, ఛాన్సే లేవు. పాపము చేసిన దేవదూతలను దేవుడు వదిలిపెట్టలేదే, పాపం చేసిన మానవాన్ని దేవుడు వదిలిపెడతాడా? ఛాన్సే లేదు. సో కాబట్టి టార్టరోస్ అన్నది పాపం చేసిన దేవదూతలు ఉన్న స్థలం. మరి ఆ స్థలమును వారు ఖాళీ చేసి ఎప్పుడు వస్తారు? ఆఖరి జడ్జిమెంట్ జరుగుతుంది కదా. ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో 11వ వచనం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 11వ వచనంలో మహాధవల సింహాసన తీర్పు ఒకటి జరుగుతుంది. మహాధవల సింహాసన తీర్పు, ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అని అంటారు.
ఆ తీర్పు దినము కోసం వీళ్ళందరూ కాసుకొని ఉన్నారు. అది ఎప్పుడు లాస్ట్లో జరగబోతుంది. ఇప్పుడు సంఘము ఎత్తబడుటకు సిద్ధమవుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమకాలం వస్తుంది. 7 సంవత్సరాలు శ్రమకాలం. శ్రమకాలం ముగింపులలో ఆర్మగెద్దోన్ యుద్ధం జరుగుతుంది. ఆర్మగెద్దోన్ యుద్ధం జరిగిన తర్వాత యేసు ప్రభు ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు, యెరూషలేము కేంద్రంగా పెట్టుకొని. 1000 years, మిల్లేనియం, 1000 ఏళ్ల పరిపాలన అందిస్తాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత గోగు మాగోగు యుద్ధం ఒకటి జరుగుతుంది. అదే ప్రపంచంలో లాస్ట్ అండ్ ఫైనల్ యుద్ధం, వార్. అది అయిన తర్వాత జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్కి ఈ టార్టరోస్ అని ఈ యొక్క కటిక చీకటి బిలాములోనికి త్రోసవేయబడిన ఈ దేవదూతలు ఆ తీర్పునకు వస్తారు. అప్పుడు టార్టరోస్ ఖాళీ అయిపోతుంది. పాతాళంలో ఉన్న పాపాత్ములు ఖాళీ అయిపోతారు. వీళ్ళందరూ జడ్జిమెంట్కి వచ్చేస్తారు. పాతాళం ఖాళీ అయిపోతుంది, టార్టరస్ ఖాళీ అయిపోతుంది. పరదేశంలో నీతిమంతుల యొక్క ఆత్మలు నెమ్మది పొందుతున్నారు. యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చిన తర్వాత పరదేశంలో ఉన్న ఆత్మలన్నిటినీ యేసుక్రీస్తు వెంట పెట్టుకొని మధ్య ఆకాశంకు వచ్చి చనిపోయిన వారి యొక్క శరీరములు భూమి మీద నుండి లేచి యేసుక్రీస్తుతో కలుసుకున్నప్పుడు కొత్త నిబంధన సంఘము సజీవమై నిలిచి ఉన్న ఆ సమయమున ఎవరైతే మరణము చెందకుండా జీవిస్తారో వాళ్ళందరూ ఆ యొక్క క్రీస్తు యేసులో నిద్రించిన వారితో కూడా ఏకమై ప్రభువుని ఎదుర్కొనేటకు మధ్య ఆకాశంలో వెళ్ళిపోతారు. సో పరదేశం అక్కడ ఖాళీ అయిపోతుంది. ఇక్కడ పాతాళము ఖాళీ అయిపోయింది. పాపం చేసిన దేవదూతలు ఉన్న స్థలమునకు పేరేమిటి? టార్టరోస్. అది ఖాళీ అయిపోతుంది. సో వీళ్ళు తీర్పులోనికి వస్తారు. తీర్పులోనికి వచ్చినప్పుడు తీర్పు అయిపోయిన తర్వాత పాపం చేసిన మనుషులను, పాపం చేసిన దూతలను దేవుడు సిద్ధపరిచిన నరకము, అదే 4వ ప్లేస్. ఆ నరకము దేవుడు సిద్ధపరిచాడు కదా, ఆ నరకమును దేవుడు తెరచి పాపం చేసిన ఆత్మలన్నిటినీ అందులో తోసేస్తాడు. పాపం చేసిన దేవదూతలను తోసేస్తారు. ఇక్కడ ఒక రహస్యం ఉంది దేవుని బిడ్డలారా. దేవుడు వారిని తీర్పు తీర్చిన తర్వాత వారు తోసివేయబడతారు. కానీ నరకములో ఫస్ట్ త్రోయబడేవారు ఎవరో తెలుసా? క్రూరమైన మృగమును, అబద్ధ ప్రవక్త అయిన సాతాను యొక్క ఇంకొక క్యారెక్టర్, అబద్ధ ప్రవక్తగా ఉన్న శ్రమకాలములలో ఇశ్రాయేలు ప్రజలను భయంకరముగా వారిని హింసించిన ఆ క్రూర మృగమును, యాంటిక్రైస్ట్, తర్వాత అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫెట్, వాళ్ళిద్దరిని దేవుడు పట్టుకొని ఆ నరకములలో ఫస్ట్ వాళ్ళని తోస్తారు. ఈ విషయము మీకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20 వచనములో ఉంటుంది. నేను చదువుతాను. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంతగముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. ఇక్కడ అగ్నిగుండము అని చెప్పబడుతుంది. అగ్నిగుండము అంటే మండు అగ్నిగుండము, ఇంగ్లీష్లో లేక్ ఆఫ్ ఫైర్. దీనిని గ్రీకు భాషలో కెహెన్నా అని చెప్పబడుతుంది. కెహెన్నా, కెహెన్నా మీన్స్, గ్రీక్ పదములో దానికి అర్థము మనకు తెలుగులో నరకము అంటే యాతన పడుతున్నటువంటి స్థలం, అగ్నిజ్వాలలు ఉన్న స్థలం. లేక్ ఆఫ్ ఫైర్, లేక్ అంటే చెరువు, చెరువులో నీళ్లు ఉంటుంది, నీళ్లు ఉన్న ఒక ప్రదేశం అని చెరువు అంటాము. దానికి బదులుగా అగ్ని ఉంటే లేక్ ఆఫ్ ఫైర్.
సో అదే బైబిల్ చెప్పబడుతుంది అగ్నిగుండము. ఆ అగ్నిగుండములో మొట్టమొదట దేవుడు తోసేది ఎవరో తెలుసా? యాంటీ క్రైస్టును, అబద్ధ ప్రవక్తను. వీళ్ళిద్దరిని దేవుడు పట్టి ఆ అగ్నిగుండంలో పడేస్తాడు. 19వ అధ్యాయం 20వ వచనం. కానీ ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 11వ వచనములో ధవలమైన మహాసింహాసనము తీర్పు జరుగుతుందే, ఆ తీర్పు జరిగేటప్పుడు 12వ వచనం నేను చదువుతాను చూడండి. మరియు గొప్పవారు ఏమి, కొద్దివారు ఏమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట నేను చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తమలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును, పాతాళ లోకమును, బాగా గమనించండి, పాతాళ లోకమును. ఏ పాతాళము? ఆ ధనవంతుడు పోయాడు చూడండి, ధనవంతుడు పోయినాడు కదా, యాతనకరమైన ఒక స్థలం, ఆ పాతాళం. ఆ పాతాళంలో ఉన్న పాపాత్ములు వాటి వశమునున్న మృతులను అప్పగించెను. అప్పుడు వాళ్ళందరూ కూడా జడ్జిమెంట్లోనికి వస్తున్నారు. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. 14వ వచనం. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ప్రతి పాపాత్ములకు దేవుడు విధించబోయే ఆఖరి శిక్ష ఏమిటో తెలుసా? రెండవ మరణం. ఆ రెండవ మరణం తర్వాత ఇంకొక మరణం లేవు. ఆ రెండవ మరణం అనేది శాశ్వతమైన యాతన, ఇటర్నల్ పనిష్మెంట్. బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఈ అగ్నిగుండము రెండవ మరణం. 15వ వచనములో ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. అగ్నిగుండములో, ఆ అగ్నిగుండమే కెహెన్నా, గ్రీక్ భాషలో కెహెన్నా. ఆ కెహెన్నా అన్నదే మనం తెలుగు భాషలో ఏమంటున్నాము? నరకము. మనం అంటాం కదా, అయ్యో మా ఇల్లు నరకం అండి అని, అయ్యో మా కాలేజీ నరకం అండి. మనలో కొంతమంది అంటూ ఉంటాం, నరకం అండి, ఈ 21 దినాలు ఇంట్లో ఉండడం నరకం అండి. మాట వరుసకు మనం నరకం నరకం అని అంటాం. నరకం గురించి మనకేం తెలుసు? బైబిల్ చెప్తుంది నరకం అంటే అగ్నిగుండము. ఓ దేవుడి బిడ్డ, ఈ అగ్నిగుండములో పడి చావకుండినట్టు యేసుక్రీస్తు మన కోసము సిలువలో మరణించి రక్తము కార్చి మన పాపములను క్షమించి మనలను పరిశుద్ధంగా చేసి మనలను రక్షించి విమోచించి పరలోక రాజ్యమునకు తీసుకొని పోవడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. సో ఆ 4వ ప్లేస్ ఆఖరిలో దేవుడు ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు నరకము ఓపెన్ కాలే, తెరవబడలేదు. ఆ నరకమును దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అది కడాన దేవుడు ఓపెన్ చేస్తాడు. సో కాబట్టి నరకములో 4 స్థలాలు ఉన్నాయి. నంబర్ 1 పరదేశు, నీతిమంతులు నెమ్మది పొందే స్థలం. నంబర్ 1. నంబర్ 2 పాపాత్ములు యాతన పడుతున్న తాత్కాలికమైన స్థలం. ఆ ధనవంతులు పోయి చేరాడే అది రెండవది. 3వది పాపము చేసిన దేవదూతలు సంకెళ్ళుతో బంధించబడి ఉన్నారే తీర్పు దినము కోసం. ఆ 3వ స్థలమే టార్టరోస్. తెలుగులో దాన్ని ఎలా చెప్పాలి? తెలుగులో దానికి పేతురు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? కటిక చీకటి గల బిలం. కటిక చీకటి గల బిలం. 4వది లాస్ట్గా శాశ్వతమైన యాతన పడుతున్న అగ్నిగుండము. అదే కెహెన్నా, అదే నరకము. సో దేవుడి బిడ్డలారా, నరకము నుండి నన్ను రక్షింపబడిన దేవుని బిడ్డలందరినీ యేసయ్య రక్షించాడు. ఇక మనకు నరక శిక్ష లేదు. మనం ఎక్కడ ఉండాలి చెప్పండి?
ఇప్పుడు ఒకవేళ క్రీస్తు యేసులో మనం నిద్రిస్తే అంటే మరణిస్తే మన ఆత్మ ఎక్కడ పోతుంది? పరదేశకు పోతుంది. పరదేశం ఎక్కడ ఉంది? 3వ ఆకాశంలో ఉంది. కానీ అది శాశ్వతమైన స్థలం కాదు, తాత్కాలికమైన స్థలం. కారణం, యేసు మరలా వస్తాడు, కొత్త నిబంధన సంఘమును తీసుకొని పోతాడు, క్రీస్తులో నిద్రించిన పరిశుద్ధుల శరీరమును లేపుతాడు, సంఘము క్రీస్తులో నిద్రించిన వారు ఏకముగా ప్రభుని ఎదుర్కొన్నట్టుకు మధ్య ఆకాశంలో వెళ్తారు. తర్వాత యేసుక్రీస్తు పరదేశును ఖాళీ చేసి పరలోక రాజ్యములకు తీసుకెళ్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనలను ఈ దేవుడు ఎంత అధికముగా ప్రేమించాడో మీరు గమనించండి. యేసు మన కోసం ఒక స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు. ఆయన అన్నాడు వాగ్దానం, నేను మరలా వచ్చి నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మిమ్మల్ని తీసుకొని పోదును, నేను మరలా వస్తాను అని అన్నాడు. సో ఎవరు శుభప్రదమైన నిరీక్షణను కోల్పోవద్దండి. పోయిన ఆదివారం నేర్చుకున్నాం కదా, శుభప్రదమైన నిరీక్షణ. మన భావి జీవితము క్రీస్తు పునరుత్థానంలో మనకు ఉంది. యేసు మన కోసం ఒక స్థలమును సిద్ధపరుస్తున్నాడు. అక్కడ పోయి యేసుక్రీస్తుతో కూడా సదాకాలం మనం జీవించబోతున్నాం. పరలోకం ఎలా ఉంటుందని మనకు తెలియదు. ఆ పరలోకమును ఎవరు చూడలేదు. పరలోకం గురించి ఏ సందేశము ఎవరు వినలేదు. పరలోకమును గురించి ఎవరైనా చెప్పినా అది మన దేవుడు చెప్పినా మనకు అది గోచారం కాదు, మన హృదయమునకు అర్థమే కాదు. కానీ యేసుక్రీస్తు మనలను పరలోక రాజ్యంలో తీసుకొని పోయేటప్పుడు మనకు తెలుస్తుంది దాని యొక్క మహిమ యొక్క విలువ. సో దేవుని బిడ్డలారా, నరకములో 4 స్థలం ఈరోజు మనం చూసాం. నరకమే లాస్ట్, ఫైనల్ ఎటర్నల్ పనిష్మెంట్. అది ఎవరికి? సాతానునికి, అబద్ధ ప్రవక్తకు, క్రూరమైన మృగము అంటే యాంటీ క్రైస్ట్, తర్వాత పాపం చేసిన దూతలకు, పాపం చేసిన మనుషులకు ఆ స్థలం. కానీ మనుషుల కోసం దేవుడు నరకాన్ని ఏర్పరచలేదు. ఏం చేయను? మనం యేసుక్రీస్తును వద్దనుకుంటే మనం అక్కడనే పోవాల్సింది. అది ఎందుకు అవసరమే లేదు. యేసు మన ప్రాణమును కాపాడే రక్షకుడు, ఆత్మరక్షకుడు. సో కాబట్టి ఆ నరకంలో మనం పోకుండా పరలోకానికి పోవడానికి మనం సిద్ధపడదాం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఈ భూమి మీద మన యొక్క ఈ దేహం అనే గూడారము ఏదో ఒక రోజు దీనిని విడిచి మనం పోవాల్సిందే. నిమిషంలో రెప్పపాటున మనము రూపాంతరం చెంది మనము పరలోక రాజ్యమునకు పోవడానికి మనం సిద్ధపడాలి. సో దేవుడు ఈ వాక్యం విన్న వారందరినీ పరలోకానికి దేవుడు సిద్ధపరచును గాక. దేవుడు మన ఆత్మలను రక్షించాడు. మనలో ఎవ్వరు కూడా ఆ వేదనకరమైన స్థలానికి మనం పోకూడదు. ఆ ధనవంతుడు పోయిన స్థలానికి మనం పోకూడదు. లాజరు పోయిన స్థలానికే మనం పోవాలి. నెమ్మది పొందే స్థలం. పరలోకములో మనకు కన్నీరు లేవు, దుఃఖము లేవు, వేదన లేవు. ఏమాత్రం అక్కడ ఎలాంటి ఒక కార్యము, చెడు కార్యాలు ఏమీ అక్కడ ఉండవు. శాపం ఉండవు. ఇహలోక సంబంధమైన కార్యాలు ఏవి ఉండవు. మనం దేవునితో కూడా సంతోషముగా నిత్యము దేవునితో కూడా మనం గడపబోతున్నాం. దేవుడి వాక్యం దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.